నమస్తే ఉదయం న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. 20 సంవత్సరాలుగా అనుభవంలో ఉన్న అసైన్మెంట్ భూములకు భూ యాజమాన్య హక్కు కల్పిస్తూ పట్టాల పంపిణీ చేసిన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీలు. ఎయిడ్స్ పట్ల అపోహలు వదిలి వ్యాధిగ్రస్తుల పట్ల స్నేహభావంగా ఉండాలని నినాదాలు. మార్కాపురంలో మెగా కాంప్లీషన్ డ్రైవ్ కార్యక్రమం. జనవరి 31వ తేదీలోపు జగనన్న కాలనీలోని గృహాల నిర్మాణాలను పూర్తి చేయాలని సబ్ కలెక్టర్ ఆదేశాలు. ప్రభుత్వ పీర్ల చావిడికి చెందిన భూమిని ఆక్రమించిన ప్రైవేటు వ్యక్తి. తహసీల్దార్ మరియు సబ్ ఇన్స్పెక్టర్లకు ఫిర్యాదు చేసిన ముజావర్లు. అర్ధరాత్రి సమయంలో కూడా కోతులు ఇళ్ల ముందు రేకుల షాపులపై ఎగురుతూ గంతుతూ కునుకు లేకుండా చేస్తున్నట్లు ప్రజలు వాపోతున్నారు. గత కొంతకాలంగా కురిచెడులో పగలు రాత్రి తేడా లేకుండా నిత్యం కోతులు పెద్ద సంఖ్యలో గుంపులుగా తిరుగుతూ మెయిన్ రోడ్లో దర్శనమిస్తూ వివిధ రకాల వాహనాలకు అడ్డుపడుతూ పండ్లు కోట్లు కూరగాయలు కోట్లపై దాడులు చేస్తూ ప్రజలను బెదిరించడం పరిపాటిగా మారింది. ఇలా ఉండగా నేడు అర్ధరాత్రి కూడా అలాగే వీధుల్లో కోతులు దర్శనమిస్తున్నట్లు, అలాగే ఇళ్ల ముందు షాపుల ముందు గంతులు వేస్తూ ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నట్లుగా పలువురు ఆరోపిస్తున్నారు. కనీసం ఇప్పటికైనా సంబంధిత కురిచేడు పంచాయతీ అధికారులు సిబ్బంది నిత్యం తమను ఇబ్బందులకు లోన్ చేస్తున్న కోతుల బెడద నుంచి కాపాడాలని స్థానిక ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు. జగనన్న కాలనీలలో లబ్ధిదారులు గృహాలు నిర్మించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వసతులను వివరించి గృహాలను నిర్మించుకునే విధంగా మోటివేట్ చేయాలని సబ్ కలెక్టర్ సేదు మాధవన్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు పలు సూచనలు చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని డ్వాక్రా బజార్ సమావేశపు మందిరం నందు ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆదేశాల మేరకు మెగా కాంప్లీషన్ డ్రైవ్ కార్యక్రమం డివిజన్ స్థాయి సమావేశం ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో ఎంపీడీఓ తోట చందన, డిఎల్డీఓ సాయి కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సబ్ కలెక్టర్ సేదు మాధవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ సేదు మాధవన్ మాట్లాడుతూ జనవరి 31వ తేదీలోపు జగనన్న కాలనీలోని గృహాల నిర్మాణాలను పూర్తి చేయాలని, కాలనీలో గృహ నిర్మాణాల వివరాలను ఎప్పటికప్పుడు యాప్లలో నమోదు చేయాలని, గృహ నిర్మాణాలు చేపట్టని వారికి ప్రభుత్వం అందిస్తున్న మౌలిక వసతులు మరియు సబ్సిడీలను వివరించి గృహ నిర్మాణాలు చేపట్టే విధంగా వారిని మోటివేట్ చేయాలని, అర్హత గల ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందిస్తున్న జగనన్న కాలనీలో సొంత ఇంటి కల నిజం చేసుకునేందుకు ప్రజలకు కావలసిన విషయాలను ఎప్పటికప్పుడు వివరిస్తూ వారికి సహాయ సహకారాలను అందించాలని, ప్రభుత్వం నిర్ణయించిన తేదీ జనవరి 31 లోపు గృహ నిర్మాణాలను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు పేదలందరికీలో భాగంగా ఈ 2 నెలలు అంటే 1/12/2023 నుంచి 31/1/24 వరకు 2 మంత్స్ అంటే 2 నెలల కాలంలో మెగా కంప్లీషన్ డ్రైవ్ అంటే ఉన్న ఇళ్ళు ఏదైతే బేస్మెంట్ స్థాయిలు ఉన్నాయో రూఫ్ లెవెల్కు ఉన్న స్థాయి ఇళ్ల మొత్తాన్ని ఈ అవగాహన కల్పిస్తూ పూర్తి చేయాలని ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టింది. దానిలో భాగంగా మన మార్కాపురం డివిజన్ పరిధిలో 1-2 అంటే సొంతగా ఇల్లు కట్టుకునే వాళ్ళు 4770 గృహాలు ఉన్నాయి. అవి వివిధ స్టేజీలు ఉన్నాయి. వాటిని పూర్తి చేయడానికి మనకు కావాల్సిన అవసరమైన సిమెంట్ కానీ, స్టీలు కానీ, ఇనుము కానీ, బ్రిక్స్ కానీ, తర్వాత ఇతరత్ర సెంటరింగ్ సామాన్ కానీ, 20 మెటల్ అంటే స్లాబ్ వేయడానికి మెటల్ కానీ, లేబర్ కానీ, ఇదంతా ఒక పద్ధతి ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం ప్రొక్యూర్ చేసుకొని ఈ ఇళ్ళన్నీ కంప్లీట్ చేయాల్సిన ఉద్దేశంతో ఈ యొక్క అవగాహన సదస్సుని ఇక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కు పెట్టడం జరిగింది. అలాగే దీంట్లో భాగంగా మనకి ఎవరికైతే ఎస్హెచ్ఈ లోన్స్ అవసరమవుతుందో వారికి కూడా లోన్లు ఇవ్వడానికి కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని డిఆర్డీ అండ్ మెప్మా వాళ్ళు కూడా నిన్న కలెక్టర్ గారి మీటింగ్లో చెప్పున్నారు. కాబట్టి ఈ ఏదైతే హౌసింగ్ సంబంధించిన విలేజ్ స్థాయిలో ఉన్న విఆర్ఓలు కానీ, సెక్రటరీస్ కానీ, సచివాలయం సిబ్బంది స్టాఫ్ కానీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్ని అందరికీ టార్గెట్లు ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆదేశానుసారంగా మెటీరియల్ రేట్స్ కూడా తగ్గించడానికి కలెక్టర్ గారు నేను మొన్న ఒంగోలులో మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఈ కంకరకు సంబంధించింది కూడా క్రషర్స్ ఓనర్స్ని పిలిపించి చాలా నెగోషియబుల్ చేసేసి టన్నుకు వచ్చేసి 235, 125 కూడా మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హౌసింగ్ డీఈ పవన్ కుమార్ మాట్లాడుతూ
జగనన్న కాలనీలలో పట్టాలు పొందిన దారులు తక్షణమే గృహాలు నిర్మించుకోవాలని, ప్రభుత్వం అందిస్తున్న ఇసుక, సిమెంట్, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, అదేవిధంగా ప్రభుత్వం అందిస్తున్న ఇసుక, సిమెంట్, ఇతర మౌలిక వస్తువులు తీసుకుని గృహాలను నిర్మించుకోవాలని డివిజన్లోని 13 మండలాల ఎంపీడీఓలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు నూతనంగా ప్రవేశపెడుతున్న యాప్పై అవగాహన కల్పించడం జరిగింది అని, యాప్లో ఎప్పటికప్పుడు డేటా అప్డేట్ చేస్తూ ఉండాలని సిబ్బందికి సూచించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. మెగా కంప్లీషన్ డ్రైవ్ ఫర్ ద హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక కంప్లీషన్ డ్రైవ్ అవేర్నెస్ ట్రైనింగ్ పెట్టడం జరిగిందండి. ఈ ట్రైనింగ్కి మన 13 మండల మార్కాపూర్ డివిజన్ సంబంధించి 13 మండలాల నుంచి ఆల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, ఏఈస్, డిఈ అండ్ అలాగే డిఎల్డిఓ, ఎంపీడీఓ సంబంధించిన ఎంపీడీఓస్ కూడా రావడం జరిగింది. ఈ మీటింగ్లో ముఖ్యంగా కలెక్టర్ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మాకు కంప్లీషన్ డేట్ 30 తారీఖు జనవరి 30 అప్పుడు మాకు ఉన్న 5 lakhs స్టేట్ మొత్తం 5 lakhs అండ్ మాకు ఇచ్చిన డిస్ట్రిక్ట్ వైజ్ అండ్ ఈచ్ సచివాలయం వైజ్ టార్గెట్స్ కూడా ఇస్తున్నారండి. ఆ టార్గెట్స్ ప్రకారం అందరూ కంప్లీట్ చేసేసి ఈ మెగా కంప్లీషన్ డ్రైవ్ని కంప్లీట్ చేయమని కోరుతున్నామండి. దీంట్లో ముఖ్యంగా ఎస్ఓపి మాకు ఇచ్చిన ఎస్ఓపి ప్రకారం చూస్తే ఈచ్ విలేజ్లో సెక్రటేరియట్లో ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి ఒక యాప్ ఇవ్వడం జరుగుతుందండి. ఆ యాప్లో వాళ్ళకి ఇచ్చిన టార్గెట్స్ వస్తున్నాయి. ఆ టార్గెట్స్ని డైలీ ప్రతిరోజు కూడా మార్నింగ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రివ్యూ చేయడం జరుగుతుంది. డైలీ రివ్యూలో వీళ్ళకు ఉన్న టార్గెట్స్ని అచీవ్ అవుతున్నారా లేదా ఆ యాప్లోనే ఈజీగా తెలుస్తుంది. ఆ యాప్లో లబ్ధిదారుల పేర్లు కూడా ఉన్నాయి. హెచ్ఐవి సోకిన వారికి మెరుగైన వైద్యం ద్వారా సాధారణ జీవన శైలికి తీసుకురావచ్చని, హెచ్ఐవి సోకిన వారు భయపడవలసిన పని లేదని ఉప్పలపాడు పీహెచ్సీ హెల్త్ సూపర్వైజర్ నారు శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా పొదిలిలో ప్రభుత్వ వైద్య సిబ్బంది గ్రాండ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం పెద్ద బస్టాండ్ సెంటర్ నందు మానవహారంగా ఏర్పడి ప్రజలకు అవగాహన కల్పించారు. ఎయిడ్స్ అంటువ్యాధి కాదని, అంటించుకునే వ్యాధి అని, ఎయిడ్స్ బాధితులను దూరం చేయాల్సిన అవసరం లేదని, ఎయిడ్స్ ను దూరం చేయాలని వారు కోరారు. హెచ్ఐవి సోకిన వారికి మెరుగైన వైద్యం ద్వారా సాధారణ జీవన శైలికి తీసుకురావచ్చని, హెచ్ఐవి సోకిన వారు భయపడవలసిన పని లేదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య సిబ్బంది, గ్రాండ్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎయిడ్స్ అంటువ్యాధి కాదు, అంటించుకునే వ్యాధి. కాబట్టి మనం దూరం పెట్టాల్సింది ఎయిడ్స్ ఉన్న వ్యక్తిని కాదు, ఎయిడ్స్ వ్యాధికి మనం దూరంగా ఉండాలి. కానీ అంతేగాని ఎయిడ్స్ ఉన్న వ్యక్తిని మాత్రం దూరంగా పెట్టకూడదు అనే నినాదాలతో ఈరోజు ఎయిడ్స్ గురించి ర్యాలీ చేయడం జరిగింది. ఈ ఎయిడ్స్ వ్యాధి గురించి ప్రజల్లో బాగా అవగాహన కల్పించి ఎయిడ్స్కు దూరంగా ఉండాలని ప్రజలకు అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. ప్రభుత్వ పేర్ల చావిడికి చెందిన భూమిని ఒక వ్యక్తి ఆక్రమించి బెదిరిస్తున్నారంటూ కొమరోలు తహసీల్దార్కు మరియు సబ్ ఇన్స్పెక్టర్కు ముజావర్లు ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లా కొమరోలులోని కొమరోలు నుండి బ్రాహ్మణపల్లె వెళ్ళు మార్గ మధ్యలో రాష్ట్ర రహదారి పక్కన ఉన్న ప్రభుత్వ పేర్ల చావిడికి చెందిన స్థలాల్ని ఒక వ్యక్తి ఆక్రమించి అక్రమాలకు పాల్పడుతున్నారని పేర్ల చావిడికి చెందిన ముజావర్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. ముందుగా తహసీల్దార్ రమాదేవిని కలిసి ఆక్రమణకు గురవుతున్న భూమిని చూపించి దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ సుబ్బరాజును కలిసి ఆక్రమిస్తున్న ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ముజావర్లు మాట్లాడుతూ సర్వే నెంబర్ 352లో పేర్ల స్థలాన్ని ఒక వ్యక్తి ఆక్రమించి దౌర్జన్యం చేస్తున్నాడని, గతంలో కూడా ఇలాగే జరిగి అప్పుడు కూడా తహసీల్దార్కు వినతిపత్రం అందజేశామని, అధికారుల సూచనల మేరకు అప్పట్లో కంచె ఏర్పాటు చేయక ఇప్పుడు మళ్లీ కంచెను పడగొట్టి ఆ వ్యక్తి ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని అధికారులు స్పందించి ప్రభుత్వ పేర్ల చావిడి చెందిన భూమిని కాపాడాలని వారు కోరారు. కొమరోలు ప్రభుత్వ పేర్ల చావిడి 352 సర్వే నెంబర్లో గల సర్వే నెంబరు భూ ఆక్రమణ జరిగింది. దాని గురించి స్పందన చేస్తూ మేము ఎంఆర్ఓ గారికి పోలీస్ స్టేషన్లో అర్జీ పెట్టాము. దానికి వచ్చేసి వాళ్ళు కంచె వేసుకోమన్నారు. కంచె బాతే దురాక్రమతుడు ఏలూరి రామయ్య అనే అతను దౌర్జన్యంగా కంచె పీకేశాడు. అది పీకేసినందుకు గవర్నమెంట్ అయిన వారు మీరు మాకు తగిన న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాం. మరోమారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు ఏల మురళీకృష్ణ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గిద్దలూరు శాసనసభ్యులు అన్న రాంబాబు సారథ్యంలో వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు ఏల మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ జగన్ ఎందుకు కావాలంటే కార్యక్రమం రాచర్ల మండలంలోని సత్యవోలు గ్రామ సచివాలయంలో నిర్వహించారు. అనంతరం సంక్షేమ పథకాలకు సంబంధించి డిస్ప్లే బోర్డును ఆవిష్కరించి గ్రామంలో నడిబొడ్డున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చెరుకుపల్లి బలీశ్వరమ్మ, ఎంపీపీ షేక్ ఖాసింబీ, వైస్ ఎంపీపీ ఈదుల సుజాత, రాజశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు పగడాల రంగం, జేసీఎస్ కన్వీనర్ బెల్లం నాగిరెడ్డి తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు మరియు ప్రజలు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రాచర్ల మండలంలో ఈ నెల 2 మరియు 3 తేదీల్లో ఓటర్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టినట్లు ఇన్ఛార్జి తహసీల్దార్ వెంకటేశ్వర్లు తెలిపారు. మనకి రాచర్ల మండలం నందు టోటల్గా 35 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అందులో మేల్ వచ్చేసి 13,965 మంది, ఫిమేల్ వచ్చేసి 14,333 మంది ఉన్నారు. మొత్తం మీద 28,299 ఓట్లు మన రాచర్ల మండలంలో ఉన్నాయి. వీటికి సంబంధించి మనకి డిసెంబర్ 9 ఈ 2024లో జరిగే ఎలక్షన్స్కి కట్ ఆఫ్ డేట్ అన్నమాట. ఎవరైనా సరే ఫామ్ 6 కానీ 7 కానీ 8 కానీ ఇవన్నీ కూడా ఫామ్స్ అప్లై చేసుకునే వాళ్ళు డిసెంబర్ 9 లోపల మాత్రమే అప్లై చేసుకోవాలి. తర్వాత మనకి జనవరి 5వ తారీఖున ఫైనల్ పబ్లికేషన్ ఓటర్ లిస్ట్ అనేది వస్తుంది. కాబట్టి తర్వాత మనం ఎలక్షన్కి వెళ్తాము. ఈ లోపల కూడా డిసెంబర్ 9 లోపల మీకున్నటువంటి ఎవరైనా ఓటు కొత్తగా చేర్చుకోవాలన్నా, చనిపోయిన వాళ్ళు తీసేయాలన్నా కానీ డిసెంబర్ 9 లోపల మాత్రమే మీరు అప్లై చేసుకోవాలండి. అట్లాగే మనకి 35 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి రాచర్ల మండలంలో. రేపు శనివారము, ఆదివారము 2, 3 తారీఖులలో మనకి సంబంధించి స్పెషల్ కంబైన్ డేస్గా గవర్నమెంట్ వారు ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. దాని మేరకు ప్రతి బిఎల్ఓ కూడా ఈ 35 మంది రేపు 35 పోలింగ్ స్టేషన్లో ఈ 2 రోజులు అందుబాటులో ఉంటారు. కాబట్టి ఎవరికైనా సరే ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా, ఓటు అనేది లేకపోయినా కానీ ఈ 2 రోజుల్లో కూడా మీరు వాళ్ళకి కన్సర్న్ బిఎల్ఓల గారికి మీరు అప్లికేషన్ ఇచ్చితే మీకు రేపు 2024లో ఓటు హక్కు అనేది కల్పిస్తారు. ఫ్రైడే హౌసింగ్ డే కార్యక్రమాల భాగంగా గృహ నిర్మాణాల పనులు వేగవంతం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి జీవి నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ప్రకాశం జిల్లా దొనకొండలోని పలు గ్రామాలలో నిర్వహించే పారిశుధ్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. దొనకొండ SWPC షెడ్ పరిశీలించారు. షెడ్కి గేట్ ఏర్పాటు చేసి కరెంటు కనెక్షన్ తీసుకోవాలని, SWPCలు అన్ని పూర్తి స్థాయిలో వాడుకలో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా నీరు నిల్వ ఉన్న ప్రదేశాలు గుర్తించి వాటిని తొలగించాలని, తద్వారా లార్వా పెరుగుదలను అరికట్టవచ్చని తెలిపారు. వెక్టార్ కంట్రోల్ ఆఫ్ నందు సెక్రటరీ లాగిన్లో పెండింగ్ ఉన్న వాటిని వెంటనే తొలగించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి వి వసంతరావు నాయక్, విస్తరణాధికారి వైవిడి ప్రసాద్, పంచాయతీ కార్యదర్శులు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ 450 రూపాయలకే ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 10 MBPS అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 450 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి. శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు RR కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. లీగల్ మెట్రాలజీ శాఖలో సిబ్బంది కొరత కారణంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలు మరియు పట్టణాల్లోని ఇంజనీరింగ్ హాస్టళ్లకు అదనపు బాధ్యతలను అప్పగించేందుకు సిద్ధమైంది. అందుకు అనుగుణంగా సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని డ్వాక్రా బజార్ సమావేశ మందిరం నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు లీగల్ మెట్రాలజీ శాఖ ఆధ్వర్యంలో మార్కాపురం డివిజన్లోని సచివాలయంలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమం ఎంపీడీఓ తోట చంద్ర, లీగల్ మెట్రాలజీ శాఖ అధికారి షేక్ రియాజ్ అమీర్ సారథ్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా DLDO సాయి కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయి కుమార్ మాట్లాడుతూ లీగల్ మెట్రాలజీ శాఖ ఉద్యోగులు తక్కువగా ఉండటంతో వార్డు, గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు లీగల్ మెట్రాలజీ విధి విధానాల గురించి శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశానుసారం తమ విధులు నిర్వహించాలని, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు ఏమైనా అనుమానాలు, సందేహాలున్నా ఎప్పటికప్పుడు ఎంపీడీఓ లేదా శాఖ వారిని సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లీగల్ మెట్రాలజీ శాఖ అధికారులు, సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం సంజీవరాయుడుపేట గ్రామ పంచాయతీలో 5 గ్రామ వాలంటీర్లు రాజీనామా చేసిన విషయం విదితమే. జడ్పీటీసీ సభ్యులు బుడత మధుసూదన్ రావు బలవంతంతోనే వాలంటీర్లు రాజీనామా చేశారని స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ మద్దతులో గెలుపొంది స్వలాభం కోసం టీడీపీలో చేరిన జడ్పీటీసీ బుడత మధుసూదన్ రావుకు చెందిన మనుషులు కావడం వల్లనే వారు గ్రామ వాలంటీర్లుగా రాజీనామాలు చేశారే తప్ప అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లు కాదని స్పష్టం చేశారు. ప్రజలు నిజానిజాలు గ్రహిస్తున్నారని గుర్తు చేశారు. వాలంటీర్లతో రాజీనామా చేయించడం కాదని జడ్పీటీసీ పదవికి రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. రాజకీయంగా వైఎస్ఆర్సీపీ పార్టీని ఎదుర్కోలేకపోయారు. ఈ కార్యక్రమంలో వైస్ సర్పంచ్ ఎర్రంరెడ్డి రమణారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు కర్రా శివకోటిరెడ్డి, పేరావళి, ఇల్లూరి నాగూరి, తాతిరెడ్డి రమణారెడ్డి తదితరులు ఉన్నారు. పశ్చిమ ప్రాంతంలో కరువు విలయ తాండవం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను పట్టించుకోవడం లేదని, తక్షణమే పశ్చిమ ప్రాంతాన్ని ఆదుకుని రైతులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ రైతు సంఘం కిసాన్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు కాంగ్రెస్ పార్టీ రైతు సంఘం కిసాన్ ఆధ్వర్యంలో పశ్చిమ ప్రకాశాన్ని కరువు ప్రాంతంగా గుర్తించాలని, బ్యాంకు రుణాలను మాఫీ చేయాలని, కరువు నిధులు తక్షణమే విడుదల చేసి రైతులను ఆదుకోవాలని గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రైతు సంఘం కిసాన్ నాయకులు గాలి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ రైతుల పొలాలలో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసి ఉచిత విద్యుత్ను ఎగ్గొట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ఎద్దేవా చేశారు. పశ్చిమ ప్రాంతాన్ని కరువు మండలాలుగా గుర్తించకపోవడంతో రైతులు అనేక రకాలుగా అవస్థలు పడుతున్నారని, వెంటనే పశ్చిమ ప్రాంతంలోని మండలాలను కరువు మండలాలుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సకాలంలో వర్షాలు లేక పంట నష్టపోయిన రైతులను పంట నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి చాలా మొండి కేంద్ర ప్రభుత్వం దగ్గర 5,000 కోట్ల రూపాయలు తీసుకొని మొండిగా ఈ బోర్లకు వచ్చేసి మీటర్లు బిగించాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. అందువల్ల రైతాంగం పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. తీవ్రమైన కరువు వెంటాడుతుంది. ఒక పక్కన బోర్లో నీళ్లు ఫెయిల్ అయిపోయినాయి. రైతులు చాలా కష్టపడి ఏదైనా కొద్దిగా నీళ్ళు ఊరితే ఆ దాంట్లో పంట తడుపుకుంటున్నారు. అందులో పశ్చిమ ప్రాంతం నుండి మార్కాపురము, ఎర్రలపాలెము, గిద్దలూరు, కనిగిరి, దర్శి ఈ ప్రాంతాలను కూడా మొత్తం కరువు వెంటాడే ప్రాంతాలు. ఇక మనకు వెలుగుడు ప్యాకెట్ కాలం లేదు. ఈ పరిస్థితిలో ప్రభుత్వం వచ్చేసి ఆ మీటర్లు పెట్టాన్ని ఆపాలని చెప్పేసి ఇటీవల కర్నూలు జిల్లాలో దొంగచాటుగా అంటే కరెంట్ లేని టైంలో ప్రభుత్వం పోవటము, అక్కడ మీటర్లు బిగించడం జరుగుతుంది. కాబట్టి అట్లా మీటర్ పెట్టకుండా జాగ్రత్త పడమని చెప్పేసి మేము రైతాంగాన్ని రాజకీయ అత్యంత కాదు వైఎస్ఆర్ పార్టీ లేదంటే తెలుగుదేశమా, కమ్యూనిస్టా, కాంగ్రెసా ఏ పార్టీ అయినా కానివ్వండి, కానీ అందరూ ఐక్యంగా నిలబడి ఆ విధంగా పోరాడి గ్రామాల బరబ్బర్లకు మీటర్ పెట్టకుండా అడ్డుకోవాలని చెప్పేసి రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రకాశం జిల్లా పొదిలిలోని ఆర్టీసీ బస్టాండ్లో కార్గో సర్వీస్ ద్వారా సరుకు బుక్ చేసుకునే వారికి లక్కీ డిప్ ద్వారా బహుమతులు అందజేస్తున్నట్లు పొదిలి ఆర్టీసీ డిపో మేనేజర్ సుందర్రావు తెలిపారు. బస్టాండ్ ఆవరణలో ప్రయాణికుల సమక్షంలో అక్టోబర్ 26 నుంచి నవంబర్ 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా డోర్ డెలివరీ వారోత్సవాలు నిర్వహించడం జరిగిందని, ఆ సమయంలో ఎవరైతే సరుకు బుక్ చేసిన వారిలో 3 లక్కీ డిప్ ద్వారా సెలెక్ట్ చేశారు, వారికి ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు. ఆర్టీసీ కార్గోలో మీ విలువైన వస్తువులు బుక్ చేసుకున్న సురక్షితంగా, అత్యంత వేగంగా పార్సిల్స్ డోర్ డెలివరీ చేయడం జరుగుతుందని, ప్రజలందరూ తప్పనిసరిగా కార్గో సర్వీస్ను వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు సి ఐధనలక్ష్మి, ఎస్టీఐ ధనలక్ష్మి, సిబ్బంది, ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 26వ తేదీ నుండి నవంబర్ 25వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో డోర్ డెలివరీ మాసోత్సవం జరపబడింది. ఆ మాసోత్సవంలో భాగంగా మా డిపో కండక్టరు ఎస్కే మస్తాన్ అనే అతను ముందుకు వచ్చి ఈ నెల రోజుల్లో ఎవరైనా ప్రయాణికులు కానీ వినియోగదారులు కానీ కార్గో ద్వారాగా వారి పార్సిల్లో మిగతా విషయాలు వాళ్ళు ఎవరైతే పంపించుంటారో వాళ్ళ ఎల్లాలను తీసి మేము దాచిపెట్టాము. ఇప్పుడు ఆ ఎల్లాలను తీసి ఒక 3 సెలెక్ట్ చేసి వారికి ఆ మస్తాన్ కండక్టర్ గారి ద్వారాగా ఆ యొక్క బహుమతులను అందజేస్తామని ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఎయిడ్స్ అంటురోగం కాదని, ముందస్తు జాగ్రత్తలతో ఎయిడ్స్ వ్యాధిని అంతం చేయవచ్చునని మార్కాపురం జిల్లా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్బారెడ్డి అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని కోర్టు ఆవరణలో నుండి ప్రారంభమైన ర్యాలీ కార్యక్రమం కంభం బస్టాండ్ సెంటర్ మీదుగా జిల్లా ప్రభుత్వ వైద్యశాల వరకు నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ ప్రాజెక్ట్ మేనేజర్ ఐజాక్ బాబు మాట్లాడుతూ హెచ్ఐవి సోకకుండా ముందు జాగ్రత్త చర్యలతో పాటు బాధితులకు అండగా నిలబడుతూ తగ్గించే మార్గాలను చూపిస్తూ జిల్లాలలో 7 మండలాలలో తమ సంస్థ ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హెచ్ఐవి ఎయిడ్స్ అంటువ్యాధులు కాదని ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వాటి బారిన పడకుండా ఉండవచ్చునని అన్నారు. అదేవిధంగా జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ ఎస్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి అంటువ్యాధి కాదని, రోగులతో కలిసి జీవించినా, కలిసి బ్రతికినా, కలిసి భోజనం చేసినా ఈ వ్యాధి సోకదని, ముందస్తు చర్యలు జాగ్రత్తలు ఈ వ్యాధి అంటకుండా కాపాడుకోగలమని అన్నారు. అనంతరం జిల్లా వైద్యశాలలో హెచ్ఐవి బాధితులకు న్యూట్రిషన్ ఫుడ్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ సిబ్బంది పూర్ణకంటి తిరుమలయ్య, ఏఆర్టీ సిబ్బంది పి వెంకటేశ్వర్లు, పోతురాజు, కోర్టు సిబ్బంది వలీనాథ్, హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ సిబ్బంది మరియు ఎయిడ్స్ బాధితులు తదితరులు పాల్గొన్నారు. గురువారం అర్ధరాత్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో దొంగ ప్రవేశించి తాళాలు పగలగొట్టి హుండీని అపహరించిన ఘటన కొమరూలులో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా కొమరూలులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గురువారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. ఈ ఉదయం గుడికి వచ్చిన వారు చూసి చుట్టుప్రక్కల వారికి సమాచారాన్ని ఇచ్చారు. అనంతరం ఆలయ పూజారి సదాశివయ్య చుట్టుప్రక్కల నివాసం ఉంటున్న పెద్దలు పోలీసులకు సమాచారాన్ని అందించారు. కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ సుబ్బరాజు సిబ్బంది ఆలయాన్ని చుట్టుప్రక్కల ప్రాంతాలను పరిశీలించారు. ఆలయంలో హుండీని దొంగ అపహరించినట్లు గుర్తించారు. అనంతరం ఆలయంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా దొంగ చాకచక్యంగా సీసీ కెమెరా లేని చోట నుండి ఆలయంలోకి ప్రవేశించి మొహం కనిపించకుండా వంగి వెళుతూ ఆలయం బయట ఉన్న కెమెరాను కర్ర సాయంతో పైకి తిప్పాడు. దాంతో దొంగను గుర్తించలేకపోయారు. అనంతరం దొంగ కటాంజనానికి ఉన్న తాళాన్ని, లోపల ఆలయ ద్వారానికి ఉన్న తాళాన్ని పగలగొట్టి లోపలికి ప్రవేశించి హుండీని దొంగిలించాడు. సీసీ కెమెరాలో దొంగ తెల్ల చొక్కా వేసుకుని చేతిలో ఇనుపరాడు పట్టుకుని వెళ్లడం అస్పష్టంగా కనిపించింది. ఇది ఇలా ఉండగా ఈ నెల 21వ తేదీన ఇదే ఆలయంలో దొంగతనానికి ప్రయత్నించి కటాంజనం తాళం పగలగొట్టలేక దొంగ తిరిగి వెళ్లినట్లు, ఆ సమయంలో కూడా కెమెరాను పైకి తిప్పినట్లు ఉండటం చూశామని స్థానికులు తెలుపగా 21వ తేదీ సీసీ ఫుటేజ్ ని పరిశీలించగా అక్కడ మరో దొంగ తలలో ఒక భాగం మాత్రమే అస్పష్టంగా కనిపించింది. ఈ క్రమంలో పోలీసులు సీసీ ఫుటేజ్లో ఉన్న దొంగలను గుర్తించే పనిలో పడ్డారు. దొంగలు అపహరించిన హుండీలో 2000 నుండి 3000 రూపాయలు మాత్రమే ఉంటుందని ఆలయ అర్చకుడు తెలిపారు. ఆలయాలలో హుండీలలో ఎటువంటి నగదు ఉంచరాదని ఈ సందర్భంగా కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ సుబ్బరాజు ఆలయాల కమిటీల వారికి సూచించారు. ఎయిడ్స్ వ్యాధి సోకిన వారు క్రమం తప్పకుండా మందులు వాడితే ప్రాణాపాయం లేకుండా జీవన కాలాన్ని కొనసాగించవచ్చని ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ బిజ్జం చిన్న నరసయ్య తెలిపారు. డిసెంబర్ 1 అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా కొమరోలులో ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ బిజ్జం చిన్న నరసయ్య ఆధ్వర్యంలో ప్రగతి జూనియర్ కళాశాల విద్యార్థులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు డాక్టర్ బిజ్జం చిన్న నరసయ్య మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి 1988వ సంవత్సరం నుండి డిసెంబర్ 1వ తేదీన అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవంగా ప్రకటించిందని, ఎయిడ్స్ వ్యాధి ఎక్కువ మందితో సంభోగం చేయడం వలన లేదా ఎక్కడైనా రక్త మార్పిడి వలన లేదా తల్లి గర్భం నుండి బిడ్డకు ఈ వ్యాధి సంక్రమిస్తుందని తెలిపారు. ఈ వ్యాధి వచ్చిన వారితో మాట్లాడినా, చేతులు కలిపినా, కౌగిలించుకున్నా, పక్కన కలిసి తిరిగినా ఎయిడ్స్ రాదని, అది కొంతమంది అపోహ మాత్రమే అని, ఎయిడ్స్ వ్యాధి సోకిన వారిని కించపరచడం చేయరాదని తెలిపారు. నేడు ఈ ప్రాణాంతకమైన వ్యాధికి ఏఆర్టీ మందులు, ఎయిడ్స్ రుగ్మతలను నయం చేసే మందులు ఉన్నందున వ్యాధి సోకిన వారు ఆత్మస్థైర్యంతో మందులు వాడుతూ ముందుకు వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా దర్శి కృషి విజ్ఞాన కేంద్రంలో స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా 2 రోజుల పాటు శిక్షణ కార్యక్రమాన్ని హోమ్ సైంటిస్ట్ మానస నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి వచ్చిన మహిళలకు మినరల్ మిక్స్చర్, సూప్లు, పొంగలి, హల్వా వంటివి చిరుధాన్యాలతో ఎలా తయారు చేయాలో నేర్పించడం జరిగింది. వారం తర్వాత క్యాండిల్ తయారీపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ మేనేజర్ బాబురావు, నవీన్, సర్వేశ్వర్ రెడ్డి, వీరాయిపాలెం, చందులూరు గ్రామాల మహిళలు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ ఎయిడ్స్ డే కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని ఆర్డిటి ఆడిటోరియంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ డాక్టర్లు బాల ఈశ్వరయ్య, సూపర్వైజర్ వెంకటరమణ బాబు పాల్గొనడం జరిగింది. ఏరియా టీం లీడర్ వేమయ్య అధ్యక్షత వహించి ముందుగా ర్యాలీ నిర్వహించి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ కి పూజా కార్యక్రమంతో మొదలుపెట్టడం జరిగింది. వేమయ్య మాట్లాడుతూ సమాజంలో యువకులు ఎయిడ్స్ గురించి తెలుసుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఎయిడ్స్ రోగుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని తెలిపారు.
హెచ్ఐవి రోగులకు ఆర్డిటి సంస్థ న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తుందని తెలిపారు. గవర్నమెంట్ డాక్టర్ బాల ఈశ్వరయ్య మాట్లాడుతూ ఆర్డిటి సంస్థ పేదలకు విద్య, వైద్యం, గృహ నిర్మాణాలు అందిస్తుంది. ముఖ్యంగా చెంచులలో చాలా మార్పులు తీసుకొచ్చింది. ఆర్డిటి చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆర్డిటి వ్యవస్థాపకుడైన ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్కి, వారి కుమారుడైన మంచు ఫెర్రర్కు నా ప్రత్యేక ధన్యవాదాలను తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆర్డిటి కౌన్సిలర్ మోతిలాల్ నాయక్, హెల్త్ ఆర్గనైజర్, కమ్యూనిటీ ఆర్గనైజర్, గ్రూప్ ఆర్గనైజర్ పాల్గొనడం జరిగింది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని ఉప ఖజానా కార్యాలయంలోకి పాము చొరబడి కలకలం రేపింది. ఉప ఖజానా కార్యాలయంలోని వరండాలో గల చెక్క ర్యాకులు, చెక్క సామాన్య కింద ఓ పాము బయటకు రావడం చూసిన అటెండర్ కేకలు వేయడంతో ర్యాకుల కింద ఉన్న రంధ్రంలోకి చొరబడి వెళ్లింది. అటెండర్ కేకలతో భయభ్రాంతులకు గురైన సిబ్బంది అంతా కార్యాలయం నుండి బయటికి పరుగులు తీశారు. అక్కడే ఉన్న కొందరు చెక్కతో చేసిన ర్యాకులను కదిలించి పాము కోసం వెతకగా చెక్కల కింద ఉన్న సొరంగం లాంటి రంధ్రం గుండా పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్లోకి పోవడం కనబడడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఉప ఖజానా అధికారి ముత్యం తన సిబ్బందితో అక్కడి చెక్క సామానుకు ర్యాకులను తొలగించడంతో ఆ చెక్కల కింద చెత్త చెదారంతో పాటు సొరంగం బయటపడింది. అయితే ఆ పాము జరిగొడ్డు రకానికి చెందినదిగా గుర్తించారు. అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా దొనకొండలోని పలు పాఠశాలల్లో ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కార్యక్రమాన్ని డాక్టర్ సునీత నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కోసం ఉపయోగించే రెడ్ రిబ్బన్ సింబల్ చిత్రాలతో ప్రదర్శన నిర్వహించారు. అవగాహన లోపం, నిర్లక్ష్యం కారణంగా ఎంతో మంది బారిన పడ్డారని, జాగ్రత్తలు పాటిస్తే ఎయిడ్స్ వ్యాధిని అరికట్టవచ్చని డాక్టర్ సునీత అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ ఎం సునీత మాట్లాడుతూ ఎయిడ్స్ డే గురించి వారికి వివరించడం జరిగింది. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు, సహ ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఎవరైనా చెప్పినా గతంలో భూ యాజమాన్య హక్కు విషయంలో పేద ప్రజల ప్రయోజనాలకు మాత్రం రక్షణ లేదని రాష్ట్ర మున్సిపల్ పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని అంబేద్కర్ భవనంలో నియోజకవర్గ స్థాయి 20 సంవత్సరాల నిండిన అసైన్మెంట్ దారులకు భూ యాజమాన్య హక్కు కల్పిస్తూ పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ఆదిమూలపు సురేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో భూ యాజమాన్య హక్కు కార్యక్రమం అంటే 1000 ఎకరాల భూ యాజమాన్య పట్టాల పంపిణీ జరిగే విధంగా ఉండాలి. కానీ నియోజకవర్గ స్థాయిలో 1263 ఎకరాల పంపిణీ కార్యక్రమం అంటే నా మనసు అంగీకరించడం లేదని మంత్రి సురేష్ ఆవేదన చెందారు. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా గత ప్రభుత్వాలలో పేదల బతుకులు మార్చాలనే ఆలోచన ఎవరికీ రాలేదని, పేదల బతుకులు మార్చే గొప్ప ఆలోచన చేస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదలకు ప్రాణం పోశారని, అసైన్డ్ భూముల మీద వారికి పూర్తి హక్కులు కల్పించడం ఒక చారిత్రక నిర్ణయమని మంత్రి పేర్కొన్నారు. జగనన్న ప్రభుత్వం మాత్రం పేద ప్రజలకు చేయవలసిందంతా చేస్తుందని, మీరు కూడా జగనన్న చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల విషయంలో బాగా ఆలోచన చేసి జగనన్నకు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 5 మండలాలకు చెందిన తహసీల్దార్లు, సంబంధిత సిబ్బందితో పాటు ఎర్రగొండపాలెం ఎంపీపీ దొంత కిరణ్ గౌడ్, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఒంగోలు మూర్తిరెడ్డి, జిల్లా రైతు సంఘం నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి, పార్టీ అధ్యక్షులు కొప్పర్తి ఓబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భూమి మీద యాజమాన్య హక్కులు అంటే ఈ రోజు నుంచి మీరు ఆ యొక్క భూమికి యజమానులని చెప్పి రెవెన్యూ శాఖ నుంచి మీకు ఒక ధృవీకరణ పత్రాన్ని అందిస్తూ, అట్లాగే అసైన్మెంట్ కమిటీ ద్వారా భూమి లేని నిరుపేదలకు భూ పంపిణీ కార్యక్రమం కూడా సుమారు 142 ఎకరాలకు 100 మందికి భూ పంపిణీ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇక ప్రధానంగా మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మన రాష్ట్రం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ప్రజలందరూ భూమి మీద ఆధారపడి జీవిస్తారు, అంటే వ్యవసాయం చేసుకుంటూ ఉంటాం. ఆ వ్యవసాయం లాభసాటి కాదు. మామూలుగా అయితే దానికి కావాల్సినటువంటి మౌలిక వసతులు, ఎరువుల పంపిణీ కానివ్వండి, పెట్టుబడి కానివ్వండి, సాగునీరు కానివ్వండి, ఇవన్నీ రైతాంగానికి అందించినప్పుడే అంతో ఇంతో కాస్తో కూస్తో వ్యవసాయం మీద కొంచెం నిలుచుకోవచ్చు. పుల్లచ్చూరు మండలం లాంటి కొన్ని మండలాల్లో మా పెద్ద మా మాజీ ఎంపీ గారు మోర్తాం సుబ్బారెడ్డి గారు వారి గర్భ ప్రాంతంలో
ఇంకా మిర్చి పంటేసుకున్న వాళ్ళు లక్షాధికారులు అయినారు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.